మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగులో శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసి 11 గొర్రెలను హతమార్చాయి. సందేవేణి రాజయ్య అనే రైతు తన ఇంటి సమీపంలోని ఒక కొట్టంలో గొర్రెలను రాత్రిపూట ఉంచగా సమీపంలోని అడవి నుంచి వచ్చిన తోడేళ్లు వాటిపై దాడి చేసి చంపివేశాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు లబోదిబోమంటూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. నిరుపేద రైతునైనా తనకు గొర్రెల మృతితో సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తోడేళ్ల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధిత రైతుకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు అందిన సమాచారం మేరకు మురిమడుగు శివారులోని విలేజ్ మా సెక్షన్ ఆఫీసర్ గారు సందర్శించడం జరిగింది. అందులో ఈ వైల్డ్ డాగ్స్ వచ్చి మేకల గొర్రెల గుంపుపై అటాక్ చేయడం జరిగింది. అందులో మొత్తం 12 గొర్రెలు చనిపోయినాయి. అందులో 3 పెద్దవి, 5 పెద్దవి, 7 చిన్నవి. వాటికి కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ గారు దాన్ని పరిశోధన చేసి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వమని మేము ఫోన్ ద్వారా తెలిపినాం. ఆయన వచ్చి స్పాట్ పంచనామా చేసుకొని దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని రాసిస్తే మా డిపార్ట్మెంట్ తరఫున మేము 100% వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రాజాలలో మేము 80 సనుగు గొర్రెలు ఉండే అట్టి కాసుకునే బాగుతున్నా నా ఈయనే మంచం వేసుకొని పంటున్న గొర్రెల కాడ రోజు ఈయనే పంటున్నా. రాత్రి ఒక్కటి సుమారులో 12 సమయంలో కొరికినాయి. వచ్చి కొరికారు నాకు తెలియనాక అని అనే వరకు ఆయన అవి వెళ్ళి ఉరికినాయి. నేను చూసినా కూడా వీటిని ఏమైనా న్యాయం చేస్తే నేను గరిపోయి